ఓం శాంతి. ఈరోజు జూన్ 7వ తేదీ 2026. ఈ మురళిని అవ్యక్త బాప్దాదా మార్చి 31, 2010లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక పూర్వజులము మరియు పూజ్యులము అనే స్వమానంలో ఉండి మనసా ద్వారా సరువుల పాలన చేయండి. పూర్తి వృక్షానికి సకాష్ ఇవ్వండి. ఈరోజు బాప్దాదా తమ నలువైపులా ఉన్న పూర్వజ మరియు పూజ్య ఆత్మలను చూస్తూ ఉన్నారు. స్వయాన్ని పూర్వజ ఆత్మలమని భావిస్తున్నారు కదా. పూజ్య ఆత్మల నివాసం ఎక్కడ ఉంది? మీ వృక్షాన్ని ఎదురుగా తెచ్చుకొని చూడండి. అందులో మీ స్థానం ఎక్కడ ఉంది? పూర్వజులైన మీ స్థానం వేర్లలో ఉంది అని మీకు తెలుసు. వృక్షం యొక్క వేర్లలో కూడా ఉన్నారు, కాండంలో కూడా ఉన్నారు. వేర్ల ద్వారానే పూర్తి వృక్షం అంతటికీ కూడా పాలన లభిస్తుంది. కనుక మీరు ఈ పూర్తి వృక్షంలోని కొమ్మలు, రెమ్మలకు మరియు ఆకులకు పాలన ఇచ్చే సకాష్ అంటే శక్తిని ఇచ్చే పూర్వజులు. పూర్వజులతో పాటు పూజ్యులు కూడా అయినారు. కనుక పూర్తి వృక్షానికి సకాష్ ఇచ్చేటటువంటి వాళ్ళము అని అనుభవం చేస్తూ ఉన్నారా? ఎలాగైతే బ్రహ్మా బాబాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారో, అలా వారి సాతీలైన పిల్లలైన మీరందరూ కూడా మాస్టర్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్. పూర్తి వృక్షంలోని ఆత్మలందరికీ కూడా పూర్వజ ఆత్మలైనటువంటి మీ వైపే ఆకర్షణ అనేది ఉంది కదా. పూర్వజ ఆత్మలైనటువంటి మీరు శక్తుల ద్వారా పాలన చేస్తారు. పూర్వజ ఆత్మలైన మీ అందరికీ కూడా బాబా యొక్క పాలన బాబా చేశారు కదా. మరి బాబా ఎలా పాలన చేశారు? శక్తుల ద్వారా చేశారు. అదేవిధంగా పూర్వజులైనందున మీరు కూడా శక్తుల ద్వారా వారి యొక్క పాలన చేసేవారు. ఈ రోజుల్లో చూడండి, ఆత్మలందరూ కూడా దుఃఖితులుగా ఉండటం చూస్తున్నారు కదా. దయ చూపించండి అని వారు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. కనుక ఇప్పుడు సమయం అనుసారం పూర్వజ ఆత్మలైనటువంటి మీరందరూ మనసా శక్తుల ద్వారా వారికి పాలన చేయాలి. ఇది వారికి అవసరము అంటున్నారు బాబా. ఎలాగైతే తండ్రి పిల్లలైన మీ అందరినీ భిన్న భిన్న శక్తుల ద్వారా పాలన చేశారో, అదేవిధంగా ఇప్పుడు పూర్తి వృక్షంలోని కొమ్మలు, రెమ్మలు, ఆకులకు పాలన చేయటం మీ కర్తవ్యము. పూర్వజ ఆత్మలైన మీకు ఇలాంటి ఉత్సాహం వస్తూ ఉందా? మేము పూజ్యులం కూడా అనేటటువంటి నశ ఉందా అని అడుగుతూ ఉన్నారు బాబా. పూర్తి డ్రామా అంతటిలో ఆత్మలైన మీకు చూడండి ఎంత నియమపూర్వకంగా పూజ జరుగుతూ ఉంది. హారతి ఇవ్వటం, నైవేద్యం పెట్టటం కదా, కీర్తనలు పాడటం, ఇవన్నీ కూడా ఎంత నియమపూర్వకంగా జరుగుతున్నాయి కదా. ఇటువంటి పూజ మీకు తప్ప మరెవ్వరికి కూడా జరగదు అంటున్నారు బాబా. కనుక మీరు పూర్వజులతో పాటు పూజ్యులు కూడా అయినారు. డ్రామాలో మీ వంటి పూజ మరియు మహిమ మరెవ్వరికీ కూడా లేదు. ఇటువంటి పూర్వజ మరియు పూజ్య ఆత్మలైన మిమ్మల్ని చూసి బాప్దాదా చాలా సంతోషిస్తున్నారు. వాహ్ వృక్షం అంతటికీ పూర్వజులు మరియు పూజ్యులైన ఆత్మలు వాహ్ అనే పాట పదే పదే తండ్రి హృదయంలో మ్రోగుతూ ఉంది. ఈ రోజుల్లో బాప్దాదా పిల్లలైన మీ అందరినీ కూడా తండ్రి సమానం, సంపన్నంగా, సంపూర్ణంగా అయ్యేటటువంటి మీ స్వమానం ఏదైతే ఉందో అదే రూపంలో చూడాలని కోరుకుంటూ ఉన్నారు. పిల్లలందరూ చాలా బాగా పురుషార్థం కూడా చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ సదా అనేటటువంటి మాటను తమ పురుషార్థంలో కలుపుకోవాలి అంటున్నారు బాబా. అంటే దీనిపైన ఇప్పుడు అటెన్షన్ ఉంచాలి, సదా అనే దానిపైన. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి.
ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అంటే తిరుగు ప్రయాణం చేయాలి అనేటటువంటి పాటను పిల్లల మనస్సులో పాడుతూ ఉంటారు. పూర్తి సమయమంతా స్వయాన్ని ఏదో ఒక సేవలో బిజీగా ఉంచుకోండి బాబా అంటున్నారు. కానీ చూడండి, తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళేందుకు బాప్దాదా పిల్లలకు ఈ విశేషమైన అటెన్షన్ అనేది ఇప్పిస్తూ ఉన్నారు. కేవలం ఒక్క వాచా సేవయే కాదు, సేవ చేసేటప్పుడు ఒకే సమయంలో 3 సేవలను కలిపి చేయండి. మనసా ద్వారా సకాష్ ఇవ్వండి, వాచా ద్వారా జ్ఞానం ఇవ్వండి, కర్మణ అనగా మీ సంబంధ సంపర్కాల ద్వారా, మీ ముఖము ద్వారా కూడా సేవ చేసే, అంటే సేవ పైన అనేక మందికి ప్రభావం పడే విధంగా సేవ చేయండి. ఒకే సమయంలో మనస్సు ద్వారా, వాచా ద్వారా, కర్మ అంటే మీ ముఖము ద్వారా సేవ 3 కలిపి చేయండి అంటున్నారు బాబా. ఇప్పుడు దయచేసి దీనిపైన అటెన్షన్ అనేది ఉంచండి అని బాప్దాదా తెలిపిస్తూ ఉన్నారు. అయితే ఇది అప్పుడప్పుడు కాదు, సదా అటెన్షన్ అనేది ఉంచాలి. సేవ అయితే చేస్తున్నారు, కానీ సేవతో పాటు స్వయంలో మరియు సాథీలలో కూడా సంతుష్టత అనేది ఉండాలి. ఎందుకంటే సేవకు ఫలితం సంతుష్టత లేక సంతోషం. సేవలో సఫలత కోసం విశేషంగా 3 విషయాలను బాప్దాదా వినిపించారు. అవి మీకు గుర్తు కూడా ఉన్నాయి కదా. మొదటిది సేవ అనగా నిమిత్త భావము, రెండవది నిర్మాణ భావన, మూడవది నిర్మలవాణి. భావము, భావన మరియు స్వభావము. సేవలో ఇవన్నీ తోడుగా ఉంటే అప్పుడు స్వయం కూడా సంతుష్టంగా, మీ సాథీలు కూడా సంతుష్టంగా ఉంటారు. వర్తమాన సమయంలో బాప్దాదా తెలిపిస్తున్నటువంటి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ప్రతి ఒక్కరూ సేవ కోసం ఎవరు ఎక్కడికి వెళ్తున్నా మీ సహచరులను, అంటే మీ తోడుగా ఉండేవారిని సంతుష్టంగా ఉన్నారా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే సంతుష్టత అంటే సంతోషం యొక్క ఫలం ప్రాప్తించటంలో, సేవలో సఫలత అంటే సంతోషం లభించటమే ఆ సేవకు సఫలత పొందటం. దీనితో పాటు బాప్దాదా ఒక విషయం గురించి సూచన ఇస్తున్నారు. నడుస్తూ తిరుగుతూ సంఘటనలో ఉంటూ కూడా పరస్పరము ఒకరినొకరు ఆత్మరూపంలో చూడండి. ఆత్మరూపంలో చూస్తున్నారు కూడా, అభ్యాసం కూడా చేస్తున్నారు. కానీ ఆత్మను చూస్తున్నప్పుడు ఆత్మ యొక్క నిజమైన సంస్కారం అంటే ఒరిజినల్ సంస్కారాలతో చూస్తున్నారా? ఆత్మను చూడటంలో అయితే పాస్ అయ్యారు, కానీ ఏ సంస్కారాలతో చూస్తున్నారు? ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారాలతో సంబంధంలోకి వస్తున్నారా, లేక వర్తమాన సంస్కారాలు కూడా ఎదురుగా వస్తున్నాయా? కనుక తండ్రి తెలిపిస్తున్నారు, ఈ రోజు నుండి ఎవరినైనా ఆత్మరూపంలో చూడండి. కానీ ఆత్మలో ఏదైతే ఒరిజినల్ సంస్కారం ఉందో ఆ రూపంలోనే చూడండి అంటున్నారు బాబా. ఒరిజినల్ సంస్కారాలు గల ఆత్మగా చూడండి. అప్పుడు ఈ సంఘటనలో ఏవైతే ఆటంకాలు వస్తున్నాయో ఆ ఆటంకాలన్నీ కూడా సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబా. ఈ బ్రాహ్మణ పరివారం శ్రేష్టమైన పరివారం. పరివారం యొక్క విశేషతను తెలుసుకోవటం మరియు పరివారంలో నడవటం కూడా ఒక మహోన్నతమైనటువంటి సబ్జెక్ట్ అంటున్నారు బాబా. ఈ జ్ఞానానికి పునాది నిశ్చయమని, మరియు నిశ్చయంలో 4 విషయాలు ఉన్నాయని ఇంతకు ముందు కూడా బాబా వినిపించారు. బాప్ దాదా తోడుగా ఉండనే ఉన్నారు. అంతేకాక జ్ఞానం పైన, డ్రామా పైన, పరివారం పైన, అన్నింటిపైన నిశ్చయం అనేది ఉండాలి కదా. కనుక నిశ్చయ బుద్ధి గలవారుగా ఉంటే సహజ పురుషార్థులుగా అయిపోతారు. ఎలాగైతే బాప్దాదా నిశ్చయం, బాప్దాదా పైన నిశ్చయం అనేది ఉందో అలాగే పరివారం పైన కూడా పూర్తి నిశ్చయం అనేది ఉండటం అవసరం అంటున్నారు బాబా.
మీరు దేనినైనా ప్యాకింగ్ చేసేటప్పుడు చూడండి, ఏం చేస్తారు? 4 వైపుల నుంచి దాన్ని టైట్ చేస్తారు కదా! ఒకవేళ ఒకవైపు టైట్ అనేది చేయకపోయినా అది కదులుతూ ఉంటుంది. అదేవిధంగా తండ్రి పైన, జ్ఞానం పైన, అలాగే జ్ఞానంలో కూడా విశేషంగా డ్రామా పైన మరియు పరివారం పైన ఈ 4 విషయాలలో ఒకవేళ దృఢంగా లేకపోతే విఘ్నాలు వస్తాయి అంటున్నారు బాబా. అందువలన పరివారాన్ని గుర్తించటం, పరివారంతో ప్రేమగా ఉండటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఇది చాలా అవసరము అంటున్నారు బాబా. బ్రాహ్మణ పరివారం యొక్క విశేషమైన కార్యం ఏంటి అంటే ఆశీర్వాదాలు ఇవ్వటం, ఆశీర్వాదాలు తీసుకోవటం. ఎలాగైతే ఎవరైనా కోపంలోకి వచ్చారు, ఒకవేళ శాపం ఇచ్చేశారు, అయినా కూడా వాళ్ళని మీరు ఆ ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారంతో చూసినట్లయితే వారిపైన మీకు దయ కలుగుతుంది కదా. రెండవది మీరు స్వయం కూడా సురక్షితంగా ఉంటారు అంటున్నారు బాబా. అందుకని ఆశీర్వాదాలు ఇవ్వండి, తీసుకోండి. బాప్దాదా పిల్లలందరికీ ఈరోజు ఏ హోంవర్క్ ఇస్తున్నారంటే ఎప్పుడైనా ఎవరినైనా ఆత్మరూపంలో చూడండి, వర్తమాన సంస్కార స్వరూపంలో చూడకండి. ఆత్మ అని అన్నప్పుడు ఆ ఆత్మ యొక్క నిజ సంస్కారం ఏదైతే ఉందో ఆ నిజ సంస్కార రూపంలో ఆ సంబంధంలోకి రండి మరియు అదే దృష్టితో చూడండి. ఈ విధంగా వృత్తి దృష్టి మారిపోతే అప్పుడు మీ పురుషార్థం యొక్క వేగాన్ని తగ్గించేటటువంటి విఘ్నాలు ఏవైతే మీకు వస్తూ ఉన్నాయో ఆ విషయాలు, విఘ్నాలు అన్నీ కూడా సమాప్తి అయిపోతాయి. మీ బ్రాహ్మణ పరివారంలోని ఒక్కొక్కరి కర్తవ్యం ఏంటంటే శుభ భావన, శుభ కామనలను ఇవ్వటం మరియు శుభ భావన, శుభ కామనలను తీసుకోవటం. అక్కడక్కడ సంఘటనలో అప్పుడప్పుడు పరదర్శన, పరచింతన, పరమతం వైపు ఆకర్షితులవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ 3 పర అనేటటువంటి వాటిని కట్ చేయండి. ఒక పర అనేదాన్ని ఉంచుకోండి. అదేంటంటే పర ఉపకారం, పరులకు ఉపకారం చేయాలి. బ్రాహ్మణుల యొక్క స్వభావమే పరోపకారము. మరుసటి సీజన్లో బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిలో ఈ పరివర్తన చూడాలి అనుకుంటూ ఉన్నారు. అవుతుందా, సాధ్యమవుతుందా అని అడుగుతూ ఉన్నారు బాబా. అయితే దీంట్లో ఒకరు ఇంకొకరికి అటెన్షన్ అనేది ఇప్పించుకుంటూ ఉండాలి. అయితే దీనికోసం ఏం చేయాలి? ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు బాప్దాదాకు గుడ్ నైట్ చెప్పే ముందు మీ రోజంతటి లెక్కాచారాన్ని బాప్దాదాకు ఇవ్వండి. తండ్రి రూపంలో లెక్కాచారం అంతా సత్యమైన మనస్సుతో ఇచ్చేస్తే మీరు ధర్మరాజపురిలోకి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉండదు అంటున్నారు బాబా. సత్యమైన మనస్సుపై సాహెబ్ రాజీ అయిపోతారు. మీ పూర్వజ మరియు పూజ్య స్వరూపం యొక్క సేవను నడుస్తూ తిరుగుతూ చేయొచ్చు కదా. మా దేవీ దేవతలు ఎప్పుడు వచ్చి మాపై దయ చూపిస్తారు అనేది మీ భక్తులు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు కనుక మీకు ఆ పిలుపులు వినిపించటం లేదా? కానీ తండ్రికి చాలా వినిపిస్తూ ఉన్నాయి అంటున్నారు బాబా. మీ భక్తులు ఎవరో మీకు తెలీదు, కానీ మీ భక్తులకైతే తెలుసు కదా, వారు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. బ్రాహ్మణాత్మలైన మీరు ప్రతి ఒక్కరికి కూడా భక్తులైతే ఉన్నారు. ఎందుకంటే మీరు వేర్లలో కూర్చొని ఉన్నారు కదా, కనుక మీకు సకాష్ ఇచ్చేటటువంటి పాత్ర ఉంది. అందుకని మీకు భక్తులు ఉన్నారు. ఇప్పుడు మనసా సేవను పెంచండి. ఎంత బిజీగా ఉంటారో అంత నిర్విఘ్నంగా కూడా ఉంటారు. బాబా అంటున్నారు మనసా సేవ చేయటం తెలుసు కదా. అయితే ఒకవేళ అప్పుడప్పుడు మనసా సేవ చేస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు దానిని రెగ్యులర్గా చేయండి. ఎందుకంటే ఇది ఇప్పటి సేవా ఫలమే పూర్తి కల్పానికి ఆధారము. పూజారులుగా అయినా, రాజ్య అధికారులుగా అయినా
రెండింటికి ఆధారం ఇప్పటి సేవ, ఇప్పటి స్థితి, ఇప్పటి మాటలు, ఇప్పటి సంబంధ సంపర్కాలు. బాప్దాదా మొదటి నుంచినే చెప్తూ ఉన్నారు, ఏం చేయాలన్నా ఇప్పుడే చేయండి, ఎప్పుడో కాదు. తక్షణ దానం మహాపుణ్యం. మరి ఇప్పుడు ఏం చేయాలి అనేది అర్థమైంది కదా అంటున్నారు బాబా. మంచిది. 4 వైపులా ఉన్న పిల్లలు బాప్దాదాల యొక్క పదమా రేట్ల ప్రేమను మరియు హృదయపూర్వక ప్రేమను స్వీకరించండి. యజమానులైన పిల్లలందరికీ తండ్రి లక్షలాది అభినందనలు తెలియజేస్తున్నారు. ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి అంటున్నారు బాబా. మంచిది. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే. ఈరోజు వరదానం, స్వస్థితి ద్వారా సర్వ పరిస్థితులను దాటుకునేవారు నిరాకారి అలంకారి భవ. వరదానం యొక్క వివరణ, ఎవరైతే అలంకారులుగా ఉంటారో వారు ఎప్పుడూ కూడా దేహ అహంకారులుగా అవ్వలేరు. నిరాకారి మరియు అలంకారిగా ఉండటం, ఇదే మన్మనాభవ మరియు మధ్యాజీభవ. ఎప్పుడైతే ఇటువంటి స్వస్థితిలో సదా స్థితమై ఉంటారో అప్పుడు సర్వ పరిస్థితులను సహజంగానే దాటేసుకుంటారు. దీని ద్వారా వారి పాత స్వభావాలన్నీ కూడా సమాప్తి అయిపోతాయి. స్వయంలో ఆత్మిక భావమును చూడటం వలన భావ స్వభావాల విషయాలన్నీ కూడా సమాప్తి అయిపోతాయి. అంతేకాక పరిస్థితులను ఎదిరించేటటువంటి సర్వశక్తులు కూడా స్వయంలో వచ్చేస్తాయి అంటున్నారు బాబా. స్లోగన్, సంకల్పం అనే ఒక్క అడుగు మీదైతే సహయోగం అనే 1000 అడుగులు తండ్రివి. అవ్యక్త సూచన, సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి, సహనశీలులుగా అవ్వండి. ఎవరైతే తమ లేక ఇతరుల గతించిన విషయాలను చూడరో, సెకండ్లో ఫుల్ స్టాప్ పెడతారో వారు సరళ చిత్తులుగా ఉంటారు. ఎవరైతే సరళ చిత్తులుగా ఉంటారో వారి నయనాల ద్వారా, ముఖము ద్వారా, నడవడిక ద్వారా మధురత మరియు హర్షితముఖత ప్రత్యక్ష రూపంలో కనిపిస్తాయి. ఇటువంటి సరళ చిత్త స్థితి కలిగిన వారు ఇతరులను కూడా సరళ చిత్తులుగా తయారు చేస్తారు. సరళ చిత్తము అనగా ఏ విషయాలను వింటారో, చూస్తారో, చేస్తారో అవన్నీ సారయుక్తంగా ఉండాలి మరియు సారమునే తీసుకోవాలి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.